హాయ్ అండి. సిపిఎం కొంతమంది నాయకులున్నారు గదా! నారాయణ గారు, మిగతా ఉన్నారు గదా! రామకృష్ణ గారు అనుకుంటాను. వాళ్ళైతే సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ పైనైతే. ఆహ్, ఈ సినిమాలో ముస్లింలని ఆహ్, ఇబ్బంది పెట్టే విధంగా, లేకుంటే ముస్లింలని తక్కువ చేసే విధంగా అయితే ఈ సినిమా ఉంది. మీరు అదొక్కటే ఎలా చెప్తారు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గురించి ఈ సినిమాలో కల్పిత పాత్రలన్నారు. అన్ని కల్పిత పాత్రలన్నీ మీరొక ఆహ్, అసలకి మీరేసే పోస్టర్‌లన్నిట్లో రాయండి క్లియర్‌గా అని చెప్పుకొచ్చారు వాళ్ళైతే. అలానే మీరు హిస్టారిక్ సినిమా అన్నారు. హిస్టారిక్ సినిమాలో మరి ఇలా ఇలా ముస్లింల గురించి తప్పుగా చూపించడం ఎంత మంచిది కాదు. దేశానికి అంత మంచిది కానైతే వాళ్ళైతే కొంచెం గట్టిగానే మాట్లాడారు. ఇది కూడా నేనైతే సమర్థించానండి. ఎందుకంటే చాలా సినిమాలొచ్చినియి, చాలా అయిపోయినాయని పక్కన పెట్టేస్తే, వీళ్ళెప్పుడు మాట్లాడరు కదా! ఈటి గురించి. ఈరోజు పవన్ కళ్యాణ్ సినిమా రాంగానే ఎందుకు మాట్లాడుతున్నారు? సరే అక్కడ ఏం చూపిచ్చారు క్లియర్‌గా? వాడు సినిమా చూసాడా? వాడనకూడదు. ఆహ్, అతను సినిమా చూసాడా? సినిమాలో ఏముంది క్లియర్‌గా? ఏదైతే ఔరంగజేబు పీరియడ్ కాలంలో హిందువులు నిజంగానే జిజియా పన్ను కట్టారా లేదా? కట్టారా లేదా? కట్టారు. ఆ తర్వాత ఏంది హింసించారా లేదా? దేవుళ్ళ గుళ్ళోకి మనం ఎళ్ళాలన్నా, లేకుంటే దేవుళ్ళని చూడాలన్నా మన విగ్రహాలు ధ్వంసం చేశారా లేదా? మనకు తెలుసు గదా! మన గుళ్ళని, గోపురాలన్నిటిని ఎంత విధ్వంసం చేశారు. అంతకుముందు అక్బర్ కొంచెం మంచోడే ఉండొచ్చు. ఆయన పూర్తి స్థాయి మంచోడేం కాదు గదా! ఎంతో కొంత మంచోడు గాబట్టి, అతన్ని అట్లా పక్కన పెట్టేసి మన పుస్తకాల్లో గొప్ప గొప్పగా రాయడం జూసాం అతని గురించి. కానీ ఔరంగజేబు అనేవాడు సొంత తమ్ముడిని చంపి, సొంత అన్నని చంపి, వాడు పీఠం ఎక్కినోడు. అలానే వాళ్ళ నాన్నని బంధించాడు, అన్ని జేశాడు. అలానే మీరు జూసుకుంటే చాలా అరాచకాలు. ఔరంగజేబ్ అనేది మొఘల్ సామ్రాజ్యానికి ఒక మచ్చ లాంటిది. అతని క్యారెక్టర్ గాని అతనంతా. ఎందుకంటే షాజహాను, తాజ్‌మహల్ అయన్నీ కట్టించడం, అతను వేరే రేంజ్ అట్లే వేరే స్థాయిలో ఎళ్ళిపోయాడు తప్ప, ఇతనేందంటే క్రూరత్వంతోటి బతికాడు ఎక్కువగా ఔరంగజేబు. అలాంటి చెడ్డవాడిని చెడ్డగా చూపించడంలో తప్పేంటి నాకు అర్థం కావట్లేదు. మరి వాళ్ళకేందో మరి ఎందుకొచ్చిన నొప్పొచ్చిందో అర్థం కావట్లేదు. క్లారిటీ అది నాకు అర్థం కావట్లేదు. ఆహ్, మనం 'చావా' గూడా చూసాం. 'చావాలో' గూడా వాళ్ళు ఎంత హింసించారో చూసాం మనం అతన్ని. మరి ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు ఎవడు మాట్లాడలే. ఈరోజు 'పవన్ కళ్యాణ్' సినిమా రాంగానే ఈ ఎదవలందరూ వచ్చి మాట్లాడడం చూస్తాం మనమైతే. వీడు ముందు సినిమా చూసి, ఆ సినిమాలో నీతేంటి క్లారిటీగా చూసాడు. చూస్తే నీకు నిజంగా చరిత్రలో జరిగిందా లేదా అది? ఇంకేమన్నంటే హిందూ రాజులు గూడా అప్పుడు పోరాడలేదా? అప్పుడు ప్రతి రాజు గూడా ఆహ్ ప్రజల్ని అంటే యుద్ధాలు చేసే వాళ్ళు పీఠాలెక్కుతారు. ప్రతి రాజు దగ్గర గూడా హింస ఉందని చెప్పుకొస్తారు. అందరూ హింస ఉంటది. యుద్ధం వరకే హింస ఉంటే పర్లేదు. ఎందుకంటే ఆ యుద్ధం పీరియడ్‌లో ఎవరో ఒకరు గెలవాలి గాబట్టి ఔరంగజేబా లేకుంటే మన శ్రీకృష్ణదేవరాయ లాంటి వాళ్ళు ఎవరైనా గెలవాలని పోరాడతారు. అవ్ గెలిచిన తర్వాత ప్రజల్ని ఎలా చూసుకున్నారనేది గదా మెయిన్ పాయింటు. మన హిందూ రాజులు ఎవరైనా సరే ముస్లింలు గాని వాళ్ళందరిని ఇబ్బంది పెట్టిన దాఖలాలు మీకు ఎక్కడైనా కనపడ్డాయా? మరి ముస్లిం రాజులు మన దేశాన్ని ఎంత నాశనం చేశారు, ఏం చేశారనేది మన కళ్ళ ముందు క్లియర్‌గా కనిపిస్తున్నా గూడా ఎవడు అయినా పాఠ్య పుస్తకాలు మనకేమన్నా నేర్పించారా? నా చిన్నప్పుడు ఔరంగజేబు ఈటి గురించి చెప్పలేదు పెద్దగా. జస్ట్ ఔరంగజేబు పలానా, పలానా చేశాడని చెప్పాడు గానీ పలానా తప్పులు చేశాడు, లేకుంటే ఇంత హింసించాడు, ఇంత క్రూరతని ఎక్కడ రాయలేదు. మీరు చూసుకుంటే అక్బర్ ఏమో గొప్ప గొప్ప పనులు చేశాడు, గొప్ప గొప్ప కట్టడాలు కట్టాడు, లేకుంటే షాజహాన్ తాజ్‌మహల్ కట్టాడు, ఇలా చేశాడు అని ఇన్ని మాట్లాడతారు గానీ, వాళ్ళు చేసిన తప్పుల గురించి ఎత్తి చూపే ప్రయత్నం అయితే ఎక్కడ చేయలేదు. ఆహ్, దీని గురించే సినిమాలైతే మాట్లాడాడు పవన్ కళ్యాణ్ అయితే. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఆర్ఎస్ఎస్ తీర్థం పుచ్చుకున్నాడని అయితే మాట్లాడడం చూసాం. ఇంకా పెద్ద పెద్ద మాటలు. సరే ఏదేమైనప్పటికైతే సనాతన ధర్మం కాపాడడానికైతే ఆయనైతే పూనుకున్నాడు. ముందుకెళ్తూ ఉన్నాడు. దాన్ని ఎవడు ఆపలేడు గానీ, సరే చూద్దాం. ప్రస్తుతానికైతే ఇదైతే చర్చనీయాంశంగా మారింది. చాలా సంచలనంగా మారింది ప్రస్తుతం. ఆయనైతే సిపిఎం సంబంధించిన నాయకులైతే ఆహ్, ఈ సినిమా అన్ని కల్పిత పాత్రలన్నీ అంటే పోస్టర్ మీద రాయాలని అయితే చెప్తున్నారు. మరి చూద్దాం దీనిపైన ఎలాంటి రియాక్షన్ వస్తుందో పవన్ కళ్యాణ్ నుంచి.